ఇప్పుడు ప్రతిదానికి మనం కొనుగోలు అంటే మనకి సహజంగా ఇదివరకటికి ఇప్పటికి ఏంటంటే మానవ జీవితంలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల్లో స్పెషల్ ఏంటంటే ఇళ్లల్లో వంటలు వండి పెట్టేవాళ్ళు తక్కువైపోయారు. భార్యాభర్త ఇద్దరూ లేకపోతే పిల్లలతో సహా వెళ్ళి హోటళ్ళలో తిని రావడం అలవాటైంది. లేదంటే భర్త పొద్దున్నే ఇంటికి బయటికెళ్ళి తను తినేసి వచ్చేటప్పుడు పార్సిల్. ఇది కూడా పాత రోజుల్లో సంచినో, ఓ టిఫిన్ క్యారియర్‌లోనో ఒక గిన్నెలోనో అంటే మా చిన్నప్పుడైతే గనక దోశలు గాని ఏదైనా బయట తీసుకురావాలంటే దోశలేసేటటువంటి వాళ్ళ దగ్గరికి ఒక గిన్నె పట్టుకెళ్తే కొంచెం ఆయిల్ తీసుకొనెళ్తే ఆ ఆయిల్‌తో దోశలేసి అందులోనే చట్నీ ఏసి దోశల పార్సిల్ ఇచ్చేవాడు. అట్లాంటి స్టేజ్ నుండి ఇప్పుడంతా కూడా ప్లాస్టికే. టీ కూడా ప్లాస్టిక్ కవర్‌లో పోసి తీసుకొచ్చుకుంటున్నాం. అట్లాగే టిఫిన్ అయినా ప్లాస్టిక్ కవర్‌లోనే పెట్టిస్తున్నారు. మాక్సిమం అప్పుడప్పుడు పాపం వాళ్ళేదో కొంతమంది ఏదో పర్యావరణవేత్తలు ఇట్లాంటోళ్ళు కష్టపడి చిన్న చిన్న మార్పులు చేస్తుంటారు. ఏది కాగితాల ప్లేట్‌లో అనినో ఇట్లాంటివి. ఇవన్నీ పక్కన పెడితే ఇవి తాగితే ఏమవుతుంది? ప్లాస్టిక్ అయితే మనకు అరగదు. కానీ ఇది ప్లాస్టిక్ ఏం తింటలేదు కదా అనుకుంటాం. అయితే దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న రేణువులు ఇప్పుడు శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇవి క్యాన్సర్ కారకమవుతున్నాయి అన్నటువంటి పాయింట్ ఒక ఎత్తైతే వీటి వలన విచిత్రమైనటువంటి సమస్యలొస్తున్నాయి. తాజాగా చూస్తే రీసెర్చర్స్ పరిశోధకులు తేల్చినటువంటిది ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్ అంటాయి. అత్యంత సన్నటి రేణువులు. ఇవి ఆహ్, ఏది మగవాళ్ళకి సంబంధించినటువంటికి వృషణాలలోకి చేరుతున్నాయి అవి అన్నటువంటిది. అంటే ఇది సాధారణంగా సెక్సువల్ ఇంపాక్ట్‌కి పెద్ద ప్రాబ్లమ్. హ్యూమన్ టెస్టికల్స్‌లో 330 మైక్రోగ్రామ్స్ వరకు ఇట్లాగా ప్లాస్టిక్స్ పర్ గ్రామ్ ఆఫ్ టిష్యూ జమవుతున్నాయి అన్నటువంటి చెప్తా ఉన్నారు. హై మైక్రో ప్లాస్టిక్ కంటామినేషన్ అనేది ఇప్పుడు పెరిగిపోతోంది మానవ జీవితాల్లో. ఇదే కాదట ఈవెన్ కొన్ని కుక్కలలో పరిశోధన చేస్తే కూడా ఇట్లాంటియే జమవుతుంటాం అన్నటువంటిది ఇప్పుడు తేలింది. తద్వారా మనం క్రమంగా కోరి అంటే డబ్బులు సంపాదించుతున్నాం. ఆ డబ్బుల సంపాదనలో పడిపోయి అసలు విషయాల్ని మిస్ అవుతున్నాం అన్నటువంటిదైతే స్పష్టమవుతుంది.